గద్వాల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఇందు ప్రాణాలు పోయాయని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట రోడ్డుపై ఆందోళన చేపట్టారు. తమ బిడ్డకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదిలేది లేదంటూ తల్లిదండ్రులు రోడ్డుపైనే పడి విలపించారు. దీంతో అక్కడి వాతావరణం భాగోద్వేయంగా మారింది. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే వారు వినకపోవడంతో ధర్నా చేస్తున్న వారిని పోలీసులు బలవంతంగా రోడ్డుపై తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు మృతురాలి బంధువులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఆసుపత్రి పరిశీలనలో ఉద్రిక్తత నెలకొంది. ఆ కుటుంబానికి సంబంధించి ఎర్రవల్లిలో ఒక పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలి, 5 ఎకరాల భూమి ఇవ్వాలి, నష్టపరిహారం ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ మొన్న రాత్రి 10 గంటలకు వచ్చినటువంటి పేషెంట్ మామూలు కడుపు నొప్పితో రాత్రి 10 గంటలకు వచ్చి అడ్మిట్ అయినటువంటి పేషెంట్ అవసరం ఉంది. పాప ఆపరేషన్కు సంబంధించినటువంటి విషయంలో డాక్టర్లు విషయాలన్నీ కూడా దాచిపెట్టి చనిపోయిన తరువాత సంతకాలు తీసుకోవడం, డాక్టర్ల నిర్లక్ష్యమైనటువంటిది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళేటప్పుడు కన్సర్న్ పేషెంట్స్ వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళ దగ్గర సంతకం తీసుకోవాలి. అప్పుడు సంతకం తీసుకోలేదు. ఎప్పుడైతే పాప చనిపోయిందని చెప్పని నిర్ధారించుకున్నారో డాక్టర్లు, అప్పుడు తండ్రిని పిలిపించి మధ్యాహ్నం 3:30-4 గంటల ప్రాంతంలో ఎర్రవల్లిలో ఉన్నటువంటి తండ్రిని పిలిపించి తండ్రి దగ్గర సంతకం తీసుకున్నారు. అంటే అప్పటికే పాప చనిపోయి. గద్వాల జిల్లాలో బడుగు బలహీన వర్గాలు రెక్కాడతగా డొక్కాడే పరిస్థితుల్లో, కూటికి లేని పరిస్థితుల్లో వైద్యం కోసమని గద్వాల జిల్లా కేంద్రంలో గద్వాల జిల్లాకి గుండెకాయ లాంటి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే మరి వైద్యులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇక్కడ వైద్యులు ప్రభుత్వం ఇద్దరు కలిసి ఒక మైనర్ విద్యార్థిని హత్య చేసినారు. ఈ హత్యకు బాధ్యత ముమ్మాటికి ఇప్పుడున్న ప్రభుత్వము డాక్టర్లు వహించాల్సిందే. నిన్నటి నుంచి కూడా, నిన్న చనిపోయిన దగ్గర నుంచి కూడా బంధువులు కానీ మేమంతా కానీ రాత్రి 1 గంట వరకు హాస్పిటల్ దగ్గర ఉన్నాం. యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు ఎందుకు స్పందిస్తలేడు అంటే ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదా, ప్రజల పట్ల పాలన లేదా, మరి ఎందుకు ఈ రకంగా వివక్షని చేస్తూ ఉన్నారు? డాక్టర్ల పైన ఎందుకు ఇంతవరకు సస్పెండ్ కానీ, అంటే శాశ్వత సస్పెండ్, పర్మనెంట్ సస్పెండ్ అంటే మళ్ళీ వస్తారు, శాశ్వతంగా వాళ్ళని వైద్య వృత్తిలోకి రాకుండా డిస్మిస్ చేయాలి. ఇది ఎందుకు నిర్ణయం తీసుకుంటా లేరు? మరి ఆర్టీఓ గారేమో రాత్రి వచ్చి మీకు ఉదయం వెంటనే కలెక్టర్ గారు వస్తారు, ఖచ్చితంగా అన్ని రకాలుగా మీకు న్యాయం జరిగే విధంగా కూడా మేమంతా ప్రయత్నం చేస్తామని నచ్చజెప్పి కళ్ళబల్లి మాటలు చెప్పి మరి ఆడ ఫ్రీజింగ్ లో పెట్టడం జరిగింది ఆ పాపని. మరి ఇంతవరకు రోడ్డు మీద ధర్నా చేస్తుంటే కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మరి జిల్లా ఆసుపత్రికి ఏమో చైర్మన్ గా కలెక్టర్ గారు వ్యవహరిస్తున్నారు. మరి చేయలేనప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి క్లియర్ గా చెప్పాలి కదా. ఎంత డ్రామా జరిగిందంటే నిన్న సేమ్ ఠాగూర్ సినిమాలో డ్రామా జరిగినట్టు జరిగింది. ఎందుకంటే బంధువులు ఆరోపించినారు, బంధువులు అక్కడ ఉండి అంటే ఎదురుగా చూసి వాళ్ళు కళ్ళ కన్నడ చెప్తా ఉన్నారు. మరి ఇంత జరుగుతూ ఉంటే కూడా ఈ సూపరింటెండెంట్ పర్యవేక్షణ లేదు. ముఖ్యంగా ఈ జిల్లా ఆసుపత్రిలో ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఎక్కడ పోయింది? ఇంతవరకు అసలు స్పందన లేదు దాని మీద. ఈ ప్రజలు ఇంతగా వాళ్ళు చనిపోయి, ఒక పాప చనిపోయి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తే రాత్రి నుంచి పోరాడుతూ ఉంటే కూడా దీనిపైన సూపరింటెండెంట్ గారు యొక్క స్పందన లేదు. ఈ సూపరింటెండెంట్ కూడా పర్యవేక్షణ లేకపోవడం వల్ల విచ్చలవిడిగా డాక్టర్లు పెట్టలేకపోతున్నారు. వాళ్ళు జూనియర్ డాక్టర్ల అనుభవం ఉందా లేదా, ఎవరితో పడితే అంటే అనుభవం లేని వాళ్ళతో సిజరింగ్ చేయించడం, అనుభవం లేని వారితో ఆపరేషన్ చేయించడం వల్ల ఇవాళ ఒక పసిబిడ్డ, ఒక మైనర్ బాలిక, ఒక భవిష్యత్తు డాక్టర్ కాబోయే నీటు హిందూ మరణానికి కారకమైనటువంటి ఈ డాక్టర్లను కఠినంగా శిక్ష పట్ల స్పందన చేయలేకపోతున్నారు ఎమ్మెల్యే గారు. కానీ మరి ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉందా లేదా అంటే ఈ గద్వాల జిల్లా ప్రజలు ఎటన్నా పోనే. ఎంత దుర్మార్గమైన వ్యవస్థ ఉందంటే ఈ జిల్లాలో ఈ ప్రభుత్వ ఆసుపత్రి మొత్తము ప్రైవేటు దారులకు గుత్తంగా ఉన్నది. ప్రైవేటు దవాఖానాలు ఓపెన్ చేసుకున్నారు జిల్లాలో. ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ అక్కడ రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ దోచుకునిక రాదని అక్కడ రమ్మని రాత్రులప్పుడు అక్కడ తిప్పుకొని అక్కడ దోచుకుంటూ ఉన్నారు. దీనిపైన ఇంతవరకు ఎందుకు మరి ప్రజాప్రతినిధులు కానీ జిల్లా కలెక్టర్ కానీ చర్యలు తీసుకోలేకపోతున్నారు? విచ్చలు విడిగా పెట్టలేకపోతున్నాయి. ఈ జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ షాపులు కానీ, చిన్న దవాఖానాలు కానీ, వీటిలో మొత్తం ప్రభుత్వ పేరు చెప్తున్నారు, ప్రైవేట్ గా దోస్తా ఉన్నారు. మరి ప్రభుత్వం Yes.